ఒకరోజు నడవలేకపోతున్నాడు. ఎందుకు నేను నడవలేకపోతున్నానంటే కళ్ళింట నీళ్లు పెట్టుకున్నాడు. ఒక అతను నన్ను ర్యాగింగ్ చేసి విద్యానగర్ మొత్తం చేయబట్టి ఈది 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 నన్ను నడిపించాడు. బలంగా లాగి లాగి నడిపించాడు. నేను తిరగలేకపోయాడు. కాళ్ళు పెరుగుతున్నాయి, కాళ్ళు వాస్తున్నాయి అని అంటే అప్పటికే కొందరు నాకు సన్నిహితులుగా ఉన్నవారు వాడు ఎవరో చెప్తే దుమ్మి లేపేస్తామనంటూ దగ్గరగా కోటలో విద్యానగర్లో ఆకాడులో పరిచయితులైనటువంటి వాళ్ళంతా యూత్ అంతా ఒకసారి ముందుకు వచ్చారు. కానీ యూత్ అనేది ర్యాగింగ్ చేసిన వాళ్ళు కొట్టడం కోసం కాదు, క్షమించడం కోసమే మనం ఉన్నాం. వాళ్ళు వదిలేద్దాం, నా కొడుకు నిలబడి చదువుతాడు అన్నాను. దేవుడు నిలబెట్టాడు. ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్టు కూడా ఫెయిల్ కాకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా రాణింపజేసిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విషయంలో ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే తాను అదే వేడిలో నంద్యాలకు వెళ్ళాలి అని అంటే 10,000 కోసం లేనిపోయిన తంటాలన్నీ పడ్డాం. నేను పొరుగురు నుంచి వచ్చానుగా, ఇక్కడ ఎవరిని నేను అడగలేను. అట్లని చెప్పి నాకు మా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట, ఏ కష్టం వచ్చినా విశ్వాసుల దగ్గర అప్పు చేయబాకు. అప్పు చేసిన రోజే నీ సేవ జీవితం నాశనం అయిపోద్ది. విశ్వాసుల దగ్గర ఎప్పుడూ చేయి చాపి అప్పుగా నాకు ఇంత ఇవ్వండి అని అడిగితే నువ్వు ఆ రోజు నీ సేవని ముగించుకోవాల్సి వస్తుంది అన్నాడు. అది ఎందుకో నన్ను గట్టిగా పట్టింది. నేను ఆ 10,000 కోసం ఎవరిని అడగలేదు, సైలెంట్గా ఉన్నా. 4 నెలల తర్వాత ఆ డబ్బులు వచ్చింది. నంద్యాలకు పంపిస్తే ఈ నంద్యాలలో అక్కడ కూడా క్యాస్ట్ ఫీలింగ్ అది నాకు చెప్పలేదు. నేను సుమారు 1 రోజులు బాత్రూమ్ దగ్గర పనుకోబెట్టారంట. ఆ గదిలో ఉన్న రెడ్లు, ఆ ముస్లింలు వీళ్ళందరూ కలుసుకొని వీళ్ళ క్యాస్ట్ ఏదో పెద్దది, వాళ్ళకు జలుబు చేయదు, వాళ్ళ కళ్ళల్లో తుషులు కట్టదు, నోట్లో పాసి పట్టదు, చెవిలో గులువు రాదు, చెమట పట్టదు. ఆ క్యాస్ట్ మొత్తం గోల్డ్ మయమై ఉంటుంది బాడీ. అందువల్ల నా కొడుకుని బాత్రూమ్ దగ్గర 1 రోజులు మనసులో పనుకోబెడితే వాళ్ళు బాత్రూమ్ వెళ్ళేటప్పుడు తొక్కుకుంటూ తిరిగిపోయేటప్పుడు తన్నుకుంటూ వెళ్తున్నా దిక్కులేని వాడికి అక్కడ పనుకో ఉండి దేవునికి ప్రార్థన చేసి ప్రభుని స్తుతించాడంట. ప్రభు చెప్పాడు, ఈ రూములో వాళ్ళు ఇక్కడే ఉండగానే నేను బయటికి తీసుకోబోతున్నాను అన్నాడంట ఆయన. ఇంకా వాళ్ళు ఉన్నారు అక్కడే. బిడ్డకు వెంటనే బ్యాంకులో జాబ్ రావడం, నేను విజయవాడకి వెళ్ళి అక్కడ ఏమంటారు దాన్ని ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి లెటర్ ఇస్తారు. అక్కడ కూడా నేను చాలా ఆందోళనతో ఉన్నాను. మాకన్నా వెనకొచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ నా కొడుకుని రాత్రి 6:30, 7 గంటల మధ్యలో సాయంకాలం అప్పుడు పంపించారు బయట. నేను ఇక్కడ పెరిగిపోతుంది, గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది, నా కొడుకు ఏమవుతున్నాడో అని. లోపల ఇంటర్వ్యూలో అందరు సర్టిఫికేట్లు ఇసురు కొడుతున్నారంట మేడం. పెన్నుని గమనిస్తూ ఉన్నావిడ చివరిలో పిలిచి, ఎందుకు భయపడుతున్నావు ఇట్లా అని పిలిచి ఊరికే నేను చూసి నిన్నేం చేయబలేదు, ఇంటర్వ్యూ ఏం పర్లేదు, నీకు నువ్వు సెలెక్ట్ అయ్యేవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నేను అందుకే వెయిట్ చేయించాను, వెళ్ళిపో అని చెప్పి పంపిస్తే పరిగెత్తుకొచ్చి పైన పడిపోతే ఈ ఇంటర్వ్యూ ఎగిరిపోయింది అనుకున్నా. కానీ చెప్పాడు, నేను సెలెక్ట్ అయ్యాను, నాకు ఉద్యోగం వచ్చింది. బస్సెక్కినప్పుడు చెప్పాడు, నాన్న ఈ ఉద్యోగం కోసం రెడ్ల చేత సాయిబుల చేత అవమానం పడ్డాను నేను అక్కడ అని అంటే ఇప్పుడు ఏడ్చాను. నన్ను ఎందుకు చెప్పలేదు, ఇది చెప్పాలనిపించలేదు నాకు. ఏదైనా గెలిచిన తర్వాత నడిచొచ్చింది ఎంత కష్టమో గెడ్డెక్కిన తర్వాత మాట్లాడుకున్నాం. మనం కోరిన రేవుకి ఎక్కక మునిపే దారిలో ఉండగానే కష్టాల గురించి మాట్లాడుకుంటే గురి తప్పి కోరిన రేవుకి ఎక్కక చతికిలు పడే పరిస్థితి వస్తుందని నువ్వే కదా చెప్పావు. అది మనసు పెట్టుకున్న జాగ్రత్తగా వచ్చానని ఉద్యోగం ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నా ప్రభు ఎదుట చెల్లిస్తున్నాను. ఇక్కడ ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత మా ఏఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి, మీ ఊర్లో మీ ఎవరైనా సంతకం పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, మీరు మంచోళ్ళని, ఎవరైనా సంతకం చేస్తే బాగుండని చెప్పి అడిగారు. ఇక్కడ ఎవరు సంతకం పెట్టలేదు తొందరపడి, ఎందుకంటే మేము పొరుగురు వాళ్ళం కదా, మమ్మల్ని
అంగీకరించలేదు. పోలీసు వాళ్ళు వచ్చారంటే వాళ్ళ కొడుకులు ఏదో దొంగ పని చేశారు, అందుకు సంతకం మనం పెడితే ఆ పొరుగురు వాళ్ళ దెబ్బతినిపోతామని సంతకం పెట్టలేదు. ఇక్కడ సిద్ధపురెడ్డి చాషయ్య అని చెప్పి మా పక్కింట్లో ఆయన ఆ తమ్ముడు వచ్చి అన్న నేను పెట్టాను సంతకం అని చెప్పి సంతకం పెడితే అప్పుడు ఆయన దాన్ని తీసుకెళ్ళాడు. అప్పుడు దాకా మేమున్న ఈ ఊర్లో వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. పొరుగురు వాళ్ళకి సంతకాలు పెట్టడం ఏంటినని కొంచెం తక్కువగా ఆలోచన చేశాను. అట్లాంటి ఈ ప్రజలను దేవుడు కాపాడుతున్నందుకు నేను కృతజ్ఞత స్తుతులు దేవుని ఎదుట చెల్లిస్తున్నాను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ప్రభు చేసినటువంటి మేలులన్నింటినీ తలుసుకుంటున్నాను. నా కుమారుడు 3వ కుమారుడికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. పొద్దునే మేము ఏం చేయాలి, వెళ్ళాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, వెబ్ ఆప్షన్ కోసం తర్వాత వెళ్ళాలి. ఇక వెళ్తాం. అప్పుడు చెంచన్న గారిని తీసుకురామని చెప్పి ఊరికి అటు పంపించాను ఒక పని కోసం. తాను వస్తూ ఉండగా ఈ ఊర్లో మా ఒక అబ్బాయి ఆయన ఏదో మంచి పని చేసి వెళ్ళిపోతున్నాడు వేగంగా. చూసుకోకుండా ఒకరినొకరు అక్కడ టర్నింగ్లో కొట్టుకోవడం చేత ఆ కుమారుడికి ఈ క్యాలర్ బోన్ విరిగిపోయి అక్కడ ఊపిరాడకుండా అక్కడ పడిపోయి ఉంటే సదరు పంచాయతీ వాళ్ళు వాళ్ళ గ్రామ బిడ్డను చూసుకున్నారే కానీ ఎవరో పొరుగోడు వీటి గురించి పట్టించుకోకూడదని వదిలిపెట్టారు. సంచలనం కూడా ఎత్తుకెళ్ళిపోయారు, ఇంకొకటి కూడా తీసుకెళ్ళిపోయారు. అక్కడే అక్కడ అడుసులో పడుకుంటే నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. పర్వాలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పి తీసుకొచ్చాను. నడిచే వచ్చాడు ఇంటి దాకా. చూస్తే క్యాలర్ కొన్ని విరిగిపోయింది, చాలానే ఖర్చు అయింది. సో ఆ విషయంలో మేము ఎంసెట్ని కోల్పోయాం. మాకు వచ్చిన ర్యాంకు నిర్వీర్యం అయిపోయింది. మేము వెళ్ళి ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోయాం, ఏం చేయలేకపోయాం, వెబ్ ఆప్షన్కి వెళ్ళలేకపోయాం. హాస్పిటల్లో దగ్గరగా 10 రోజులు ఉన్నాం. ఈ లోపల ఇది అయిపోయింది, అదొక్కటి కోల్పోయాం. అయితే దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు నేను ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. పుత్రశోకం లేకుండా నన్ను కాపాడిన మహిమగల రాజుకి నేను వందనస్తుడినై ఉన్నాను. ఎప్పుడూ ఒక మాట అంటాను, క్రైస్తవులకి